అభ్యర్థులందరినీ ఫైనల్ చేసింది. విడతల వారీగా అభ్యర్థులను ప్రకటిస్తూ వచ్చిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అదే సమయంలో అసంతృప్తులను బుజ్జగిస్తూ అసమ్మతి సగలు రాజుకోకుండా చర్యలు చేపడుతున్నారు. కృష్ణా జిల్లాలో పార్టీకి తలనొప్పిగా మారిన పెనుమలూరు, మైలవరం నియోజకవర్గాల్లో పరిస్థితులన్నీ అదుపులోకి తేవడంలో సక్సెస్ అయినట్లే కనిపిస్తున్నారు. అందులో భాగంగా సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమాకి పార్టీలో కీలక బాధ్యతలు కట్టబెట్టారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలక నియోజకవర్గాలైన పెనమలూరు, మైలవరం నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికకు తెలుగుదేశం అధినేత పెద్ద కసరత్తే చేయాల్సి వచ్చింది. పెనమలూరులో వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలో చేరడంతో అక్కడి అభ్యర్థిపై టీడీపీలో రచ్చ మొదలైంది. పార్థసారథికి టికెట్ ఇస్తారన్న ప్రచారంతో మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వర్గీయులు ఆందోళనలకు దిగడంతో చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. పార్థసారథిని నూజివీడు అభ్యర్థిగా ప్రకటించారు. తర్వాత పెనమలూరు టికెట్ రేసులో పలు పేర్లు వినిపించినా చివరికి బోడే ప్రసాద్కే టికెట్ ఇచ్చి వివాదం లేకుండా చేయగలిగారు. ఆ క్రమంలో ఇప్పుడు పెనమలూరు టీడీపీ, బీజేపీ, జనసేనలు పొత్తు ధర్మం పాటిస్తూ ప్రచారం ప్రారంభించాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలికిన పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అనేక సార్లు చెప్పా, ఒక దుర్మార్గుడి మీద పోరాటం చేయాలి అంటే అందరూ కూడా సమిష్టిగా కష్టపడి అతని మీద యుద్ధం చేయాలి. పెనమలూరు సమావేశంలో నూజివీడు టీడీపీ అభ్యర్థి, పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి పార్థసారథి పాల్గొని బోడేకు మద్దతు ప్రకటించారు. బోడే ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ వైసీపీపై నిప్పులు చెరిగారు ఆ బీసీ నేత. మేము సామాజిక న్యాయం మాట్లాడితే బీసీలు ఇంతమంది మంత్రులు ఉన్నారు, లేకపోతే ఎస్సీలు ఇంతమంది మంత్రులు ఉన్నారు, మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నారని చెప్పేసి నేను కూడా ఘనంగా చెప్పాను సామాజిక న్యాయం మీటింగ్లో. వాస్తవమే ఉన్నారు. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీని మీరు గుర్తు చేసుకుంటే ఒక యనమల రామకృష్ణుడు ఒక యాదవ్ కులానికి సంబంధించిన నాయకుడు గుర్తుకొస్తాడు. ఒక కె కృష్ణమూర్తి గౌడ కులానికి సంబంధించిన వ్యక్తి ప్రముఖ నాయకుడిగా గుర్తుకొస్తాడు. ఒక అయ్యన్న పాత్రుడు ఒక కొప్పుల వెలమలో బీసీ కులానికి గుర్తుకొస్తాడు. వాస్తవానికి పెనమలూరు టికెట్ రేసులో బయట నేతల పేర్లు వినిపించినప్పుడు పార్టీ శ్రేణుల్లో తీవ్ర గందరగోళం కనిపించింది. అభ్యర్థిపై చివరి వరకు సస్పెన్స్ కొనసాగినప్పటికీ చివరికి బోడే ప్రసాద్కి టికెట్ దక్కడంతో స్థానిక టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో నాయకులు కలిగినటువంటి ఈ నియోజకవర్గంలో ఎక్కడి నుంచో పార్టీ కొంతమందిని దిగుమతి చేసేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పినప్పుడు నేను మానసికంగా కూడా వ్యతకి గురయ్యాను. వ్యక్తిగతంగా అవకాశాలు రావచ్చు, రాకపోవచ్చు, పార్టీ కోసం త్యాగాలు చేయవలసిన అవసరం ఉంటుందని చెప్పి తెలుసుకునేటువంటి నాయకుడిని, కార్యకర్తలకు బోధించినటువంటి నాయకుడిని నేను. కానీ మన మధ్య ఉంటా, మన కోసం ప్రయత్నించా, మన మధ్య ఉండేటువంటి నాయకుడిని ఎంపిక చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పి భావించేటువంటి వ్యక్తిగా పెనమలూరులో టీడీపీ కథను అలా సుఖాంతం చేసిన చంద్రబాబు మైలవరం సెగ్మెంట్లోనూ పరిస్థితిని సెటరైట్ చేసినట్లే కనిపిస్తున్నారు. మైలవరం టికెట్ వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు కేటాయించారు. దాంతో టీడీపీ నుంచి టికెట్ ఆశించిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అసంతృప్తి వ్యక్తం చేస్తారని అందరూ భావించారు. అయితే ఆయన పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వాయిస్ వినిపించలేదు. మంత్రి పదవిపై హామీ లభించడం వల్లే ఆయన సైలెంట్ అయ్యారన్న ప్రచారం జరిగింది. అదెంతవరకు నిజమో కానీ దేవినేనికి చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. మైలవరం టీడీపీ టికెట్ రాకపోవడంతో ఒకంత అసంతృప్తికి లోనైన ఆయన్ను ఇప్పటికే 1-2 సార్లు నేరుగా పిలిపించుకుని మరీ చంద్రబాబు మాట్లాడడంతో అంతా సెట్ అయింది. ఇప్పుడు ఆయనకు కీలక బాధ్యతలనే అధిష్టానం కట్టబెట్టింది. ఇప్పటి వరకు మైలవరం నియోజకవర్గానికే పరిమితమైన ఉమకు ఇప్పుడు విజయవాడ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ బాధ్యతలను చంద్రబాబు అప్పగించారు. చంద్రబాబు ఆదేశాల మేరకు దేవినేనికి అసెంబ్లీ, విజయవాడ పార్లమెంటు సమన్వయ బాధ్యతలను అప్పగిస్తున్నట్లు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించాడు. ఇప్పటికే టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉమాకి తాజాగా అప్పగించిన పదవితో మరిన్ని బాధ్యతలు పెరిగాయి. ప్రస్తుతం మైలవరంలో వసంత, ఉమా ఇద్దరు కలిసి ప్రచారం చేస్తుండటంతో టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.